హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎప్సెట్ 2024 ఎగ్జామ్ స్కోర్ని బేస్ చేసుకొని ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీలో బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సెస్లో అడ్మిషన్ పొందడానికి ఆన్లైన్ కౌన్సిలింగ్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ మనకు స్టార్ట్ అయింది. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనం చూడొచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్ పేజ్ ఇది. ఇక్కడ ఈవెంట్స్ అండ్ ఫ్లాష్ న్యూస్ లో డిఫరెంట్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. ఇక్కడ మీరు చూడవలసింది బైపీసీ స్టూడెంట్స్ కి ఏపీ ఎంసెట్ ద్వారా బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ బీటెక్ ఇన్ ఫుడ్ టెక్నాలజీ కోర్సెస్ లో అడ్మిషన్ పొందడానికి క్లిక్ హియర్ మీద క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మీకు ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రాసెస్ ఉంటుంది. అంతేకాదండి, ఇంకా ఎవరైనా స్టూడెంట్స్ ఒకవేళ పాలిటెక్నిక్ ద్వారా కూడా ఈ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో డిఫరెంట్ కోర్సెస్ కి అప్లై చేసుకోవడానికి కూడా నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. ఇక్కడ మీరు కనిపించే ఈ నోటిఫికేషన్స్ అన్ని కూడా ఒకసారి క్లిక్ చేసి చూసుకుంటే మీకు అర్థమవుతుంది మీకు ఏ నోటిఫికేషన్ వర్తిస్తే ఆ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేసుకోండి. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఎంపీసీ స్ట్రీమ్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మరి బీటెక్ ఇన్ ఫుడ్ టెక్నాలజీ అని ఇచ్చారు కదా, బైపీసీ వాళ్ళకి బీటెక్ కోర్సెస్ లో కూడా అడ్మిషన్ ఉంటుందా అని. ఇప్పుడు బీటెక్ కోర్సెస్ లో కూడా బైపీసీ స్టూడెంట్స్ కి ఫుడ్ టెక్నాలజీ కోర్సెస్ లో జాయిన్ అయ్యే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ దానితో పాటుగా బీటెక్ కోర్సు ఇన్ ఫుడ్ టెక్నాలజీలో కూడా జాయిన్ అవ్వడానికి మీకు ఇదే నోటిఫికేషన్ వర్తిస్తుంది. సో ఈ నోటిఫికేషన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే అప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ అప్లికేషన్ ఫామ్స్ అని ఉంది కదా, దీనిలో ఫస్ట్ది మీరు క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. దాని క్రింద క్లిక్ హియర్ ఫర్ గ్రీవెన్స్ రిక్వెస్ట్ అని ఉంది. ఒకవేళ ఏదైనా గ్రీవెన్స్ రిక్వెస్ట్ అంటే ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ కనిపిస్తాయి. అలాగే క్లిక్ హియర్ టు ప్రింట్ పేమెంట్ రిసీప్ట్. మీరు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పేమెంట్ కూడా చేసిన తర్వాత ఆ పేమెంట్ యొక్క రిసీప్ట్ని డౌన్లోడ్ చేసుకోవాలి, ప్రింట్ తీసుకోవాలి అంటే ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే నో యువర్ పేమెంట్ స్టేటస్, అసలు మీరు పేమెంట్ కట్టిన తర్వాత ఆ పేమెంట్ సక్సెస్ అయిందా లేదా దాని యొక్క స్టేటస్ చూడాలి అంటే ఇక్కడ మీరు క్లిక్ చేసి చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్ క్రింద చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ బ్రోచర్ పర్ ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఇచ్చారు. అలాగే ప్రైవేట్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బ్రోచర్ క్రింద ఇచ్చారు. సో మీరు ఒకసారి ఇన్ఫర్మేషన్ బ్రోచర్స్ ఓపెన్ చేసి చదివి అర్థం చేసుకుని దాని ప్రకారంగా అక్కడ మీకు ఏ ఏ కోర్సెస్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది, ఏ ఏ కాలేజెస్లో ఎన్ని సీట్స్ ఉంటాయి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి చూడండి. అంతేకాదండి, ఫామ్ 1 ఫార్మర్స్ కోటా సర్టిఫికేట్ గురించి ఇచ్చారు. ఎవరైతే స్టూడెంట్స్ ఫార్మర్స్ కోటాలో ఇక్కడ అప్లై చేసుకుంటూ ఉన్నారో ఆ స్టూడెంట్ కి సంబంధించినటువంటి ఫామ్ ఇక్కడ ఇచ్చారు. దీన్ని మీరు క్లిక్ చేసి చూసినట్లయితే ఇక్కడ ఫామ్ 1 లేటెస్ట్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2024-25 అన్నారు. అగ్రికల్చరల్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి ఈ సర్టిఫికేట్ ను కూడా మీరు ఎంఆర్ఓ గారితో కానీ లేదా తహసీల్దార్ గారితో కానీ సంతకం చేయించుకొని దీన్ని కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫామ్ 2 ఫార్మర్స్ కోటా సర్టిఫికేట్ మీరు చూడాలి అనుకున్నట్లయితే ఇక్కడ ఫామ్ 2 చూసినట్లయితే ఇక్కడ మీరు చదివినటువంటి స్టడీస్ కు సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఇది. ఇక్కడ మీరు మీ యొక్క స్కూల్ హెచ్ఎంతో సంతకం చేయించి ఈ సర్టిఫికేట్ ను కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అర్థమైంది కదా? సో ఎవరైతే అంటే ఫార్మర్స్ కోటా ఉంటుందో ఆ కోటా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఈ 2 సర్టిఫికెట్స్ ను కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అలాగే ఇక్కడ కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అన్నారు. ఆల్రెడీ మనకి జూలై 13న ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ మనకి 7 days కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ పూర్తి చేసుకోండి. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అన్నారు 2/8/2024. ఆగస్టు 2వ తారీఖు వరకు మాత్రమే ఉందండి. డేట్ ఎక్స్టెండ్ చేయకపోవచ్చు. కాబట్టి దయచేసి మీరు ఆగస్టు 2వ తారీఖు కంటే ముందుగానే మీరు అంటే ఆగస్టు 1 కల్లా కూడా ఈ ప్రాసెస్ ని కంప్లీట్ చేసుకోండి. అలాగే లేట్ ఫీతో మీరు ఆగస్టు 12వ తారీఖు వరకు కూడా కట్టే అవకాశం ఉంది. లేట్ ఫీతో కట్టాలి అనుకునే దానికంటే కూడా ముందుగా అప్లై చేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. ఓకే, అయితే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అనేది మీకు ప్రాక్టికల్ గా డెమో లాగా చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ మీరు క్లిక్ హియర్ రిజిస్ట్రేషన్ ఫర్ అడ్మిషన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ లో ఏపీ ఎప్సెట్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత అప్లోడ్ పీడిఎఫ్ ఫైల్స్ ఓన్లీ. ఫైల్ సైజ్ మస్ట్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 MB అండ్ గ్రేటర్ దాన్ 5 KB అన్నారు.
అంటే ఇక్కడ మీరు సబ్మిట్ చేసి లోపలికి లాగిన్ అయిన తర్వాత అక్కడ ఏదైనా సర్టిఫికెట్స్ కానీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటే ఆ సర్టిఫికెట్స్ వాటి యొక్క మ్యాక్సిమం సైజ్ వచ్చేసి 1 MB అంతకంటే తక్కువ ఉండాలి. కానీ మినిమం 5 KB అయినా ఉండాలి. అంతకంటే తక్కువైతే ఉండకూడదు. అంతేకాకుండా PDF ఫైల్స్ మాత్రమే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఈ డీటెయిల్స్ అన్ని కూడా కనిపిస్తాయండి. అంటే స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ ఏపీ వెబ్సైట్కి అప్లై చేసినప్పుడు మీరు డేటా అంతా ఫిల్ చేశారు. ఇప్పుడు కొత్తగా మీరు ఎంటర్ చేసే డేటా ఏమీ ఉండదు. క్యాస్ట్ సర్టిఫికెట్ గురించి అడుగుతుంది. క్యాస్ట్ సర్టిఫికెట్ ఫ్రమ్ అని ఈ సేవ లేక మీ సేవ ఆర్ అదర్ అని కనిపిస్తుంది. వాటిల్లో మీరు క్యాస్ట్ సర్టిఫికెట్ ని ఎక్కడి నుండి తీసుకున్నారు అనేది ఈ డౌన్వర్డ్ యారోని క్లిక్ చేసి దాన్ని చూజ్ చేసుకోండి. ఆ తర్వాత క్యాస్ట్ సర్టిఫికెట్ నెంబర్ కూడా ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఈ రెండు ఎంటర్ చేసిన తర్వాత అంటే మీరు తీసుకున్నటువంటి ఆప్షన్ కరెక్ట్ అయ్యుండి ఈ క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ కరెక్ట్ అయ్యుంటే సర్టిఫికెట్ ని అప్లోడ్ చేయమని అడుగుతుంది. అంటే ఇక్కడ మీకు అప్లోడ్ సర్టిఫికెట్ అని కనిపించింది, ఈ మధ్యలో కనిపిస్తుంది. అప్పుడు మీరు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్ ని అప్లోడ్ చేస్తారు. ఓకే, అదే ఒకవేళ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ అనుకోండి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించినటువంటి సర్టిఫికెట్ ని ఎంటర్ చేయమనొచ్చు, అప్లోడ్ చేయమనొచ్చు. అలా మీకు ఏ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి అనేది ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ఆ సర్టిఫికెట్ ని మీరు PDF ఫార్మాట్ లో సైజ్ కూడా ఎంత ఉండాలి అనేది ఆల్రెడీ మనం చెప్పారు. విదిన్ లిమిట్స్ లో మాత్రమే ఉండేలాగా మీరు సైజును కూడా రీసైజ్ చేసుకొని అప్లోడ్ చేయండి. ఓకే, అలాగే ఇక్కడ స్పెషల్ కేటగిరీస్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అడుగుతారు. డిఫరెంట్లీ ఏబుల్డ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటే ఒకవేళ మీకు PH కోటా గాని ఉంటే అప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఈ డౌన్వర్డ్ యారోని క్లిక్ చేసినట్లయితే డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో మీకు ఏదైనా సంబంధించింది ఉంటే వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు PH కోటా లేకపోతే నాట్ అప్లికబుల్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ NCC, క్యాప్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇవన్నీ కూడా మీకు ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. అలాగే ఇక్కడ 6th to ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఈ స్టడీ సర్టిఫికేట్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఆల్రెడీ మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు ఎంటర్ చేశారు. అవన్నీ కరెక్ట్ గా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి. ఒకవేళ మీరు ఎంటర్ చేసినటువంటి డేటాలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా లేదా ఇందాక మనం చూసినటువంటి డేటాలో ఫోన్ నెంబరు, ఈమెయిల్ అవన్నీ ఏదైనా సరే మళ్ళీ చేంజ్ చేసుకోవాలి అన్నా సరే మీరు చేంజ్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది, మీరు ఏదైనా చేంజ్ చేసుకుంటారా అని. ఒకవేళ మీరు చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని చేంజ్ చేసుకోవాలి అనుకుంటే చేంజ్ చేసుకొని అక్కడ ఎస్ అని పెడితే మీరు చేంజ్ చేసినటువంటి డేటా అప్డేట్ అయ్యింది. ఓకే, అలాగే మీ రీజన్ కూడా ఏయూ రీజన్ అయినా కాదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, అలాగే ఇక్కడ ఏపీ వెబ్సైట్ హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు, మార్క్స్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయి. మనం ఏమీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఆర్ యూ ఏ క్యాండిడేట్ ఫ్రమ్ అగ్రికల్చరిస్ట్ ఫ్యామిలీ ఫార్మర్స్ కోటా అని అడుగుతున్నారు. అంటే మీరు రైతు కుటుంబం నుండి వచ్చినటువంటి స్టూడెంటా, మీరు ఫార్మర్స్ కోటాలో అప్లై చేసుకుంటున్నారా అని. ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఒకవేళ ఎస్ అన్నారనుకోండి, ఇంతకు ముందు చెప్పాను కదా Form 1, Form 2 మీరు సబ్మిట్ చేయాలి, అప్లోడ్ చేయాలని, అవి అప్లోడ్ చేయమని అడిగిద్ది. ఒకవేళ నో అని పెడితే అవి అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ or upload any document or correction grievance request in the above information provided. Apply for grievance request. ఇక్కడ ఎస్ ఆర్ నో. మీరు ఇప్పటి వరకు ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఎంటర్ చేసిన డేటాలో ఏదైనా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటున్నారా అని అడుగుతుంది. అంటే మీ ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి లేదా అడ్రస్లు కానీ, స్పెషల్ కేటగిరీస్ కానీ, లేదా ఇక్కడ అగ్రికల్చర్ లేదా ఫార్మర్స్ కోటా కానీ ఇవన్నీ కూడా ఏదైనా సరే ఇంతకుముందు ఎంటర్ చేసిన దానికి బదులుగా ఇప్పుడు మీరు ఏదైనా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు ఎస్ అని పెట్టండి. అసలు ఏమీ అక్కర్లేదు, మేము ఏమీ చేంజ్ చేయము అని కానీ అనుకుంటే నో అని పెట్టండి, సరిపోతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే నోట్ అని ఇచ్చారు. గ్రీవెన్స్ రిక్వెస్ట్ కెన్ బి అవైల్డ్ ఓన్లీ వన్స్ ఫర్ అప్లోడింగ్ డాక్యుమెంట్స్ NCC, క్యాప్, ఫార్మర్స్ కోటా ఎట్సెట్రా. అంటే ఈ గ్రీవెన్స్ రిక్వెస్ట్ అనేది ఓన్లీ ఒకసారి మాత్రమే మనకి ఈ అవకాశం కల్పిస్తున్నారు. అంటే ఈ డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేసుకోవడానికి ఏదైనా చేంజెస్ ఉంటే కానీ మీరు ఇప్పుడు మాత్రమే మీరు అప్లోడ్ చేసే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా మీకు ఏదైనా సరే రెలివెంట్ గా సర్టిఫికెట్స్ ఉంటే అవన్నీ కూడా జాగ్రత్తగా ఇప్పుడే అప్లోడ్ చేసుకోండి. కొద్దిమంది క్యాప్ రిజర్వేషన్ ఉందనుకోండి, వాళ్ళకి తెలియదు, అంటే ఎంసెట్కి అప్లై చేసినప్పుడు తెలియక పెట్టుకొని ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఇప్పుడు పెట్టుకోవాలి అంటే క్యాప్ రిజర్వేషన్ కూడా హైలైట్ అవుతుంది. నో అని పెట్టకుండా ఎస్ అని పెట్టుకోండి, అంటే ఉంటాయి. అలాగే NCC, స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, అన్నీ అయిపోయిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓకే.
నెక్స్ట్ ఇక్కడ మీకు పేమెంట్ గురించి అడుగుతుంది. పేమెంట్ చేస్తారు అంటే పేమెంట్ కి సంబంధించినటువంటి మోడ్ ఆఫ్ పేమెంట్ కనిపిస్తుంది. ఆ పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ యూ హ్యావ్ ఆల్రెడీ డన్ ద పేమెంట్ అని వస్తుంది. అంటే స్టేటస్ ని మనం క్లిక్ చేసి చూడొచ్చు అని చెప్పాను కదా. సో అక్కడ క్లిక్ చేసినప్పుడు మీరు పేమెంట్ సక్సెస్ అయిందా లేదో కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, వన్స్ పేమెంట్ కానీ సక్సెస్ అయింది అంటే మీ రిజిస్ట్రేషన్ పార్ట్ కంప్లీట్ అయినట్లు. దీంతో మీరు అంటే కౌన్సిలింగ్ కి అప్లై చేసుకున్నట్లు. తర్వాత ఎప్పుడు కౌన్సిలింగ్ ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి, అవన్నీ కూడా తర్వాత అప్డేటెడ్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి వెబ్సైట్ లో, చూసుకొని జాగ్రత్తగా ఫాలో అప్ చేసుకోండి. అయితే ఇక్కడ మీ అందరికీ కూడా ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. చాలా మంది కూడా ఏజీబీఎస్సీ గురించి ఆలోచించినప్పుడు ఇది బిఎస్సి కదా, అగ్రికల్చర్ కదా, అంటే ఫార్మింగ్ సంబంధించింది కదా అని చిన్న చూపు చూస్తూ ఉంటారు. అలా ఏమీ లేదండి. గుర్తుంచుకోండి, ఇది కూడా ఒక ప్రొఫెషనల్ కోర్స్ లాంటిది. సో ఈ ప్రొఫెషనల్ కోర్సు మీరు చదివినట్లయితే మీరు గ్రూప్స్ ఎగ్జామ్స్ రాసుకోవాలి అన్నా, సివిల్స్ రాసుకోవాలి అన్నా, లేదా ఏదైనా గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసుకోవాలి అన్నా సరే అగ్రికల్చర్ బిఎస్సి ద్వారా మీకు ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే బ్యాంక్స్ లో కూడా మీకు జాబ్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే రీసెర్చ్ ఏరియాస్ లో కూడా మీకు ఎక్కువ స్కోప్ ఉంటుంది. కాబట్టి అగ్రికల్చర్ బిఎస్సి అనేది చాలా మంచి కోర్స్ అండి. ఇంటర్మీడియట్ లో బిఎస్సి చదివినటువంటి స్టూడెంట్స్ కేవలము ఎంబీబీఎస్, బీడిఎస్, ఆయుష్ కోర్సెస్ మాత్రమే కాకుండా ఏజీబీఎస్సి కూడా చాలా మంచి కోర్సు. కాబట్టి దయచేసి మీకు ఒకవేళ కానీ అంటే నీట్లో మంచి స్కోర్ రాక మీరు స్ట్రగుల్ అవుతూ ఉంటే, అంటే 2-3 లాంగ్ టర్మ్స్కి వెళ్ళినా కూడా పెద్దగా ఇంప్రూవ్మెంట్ లేకపోతే మాత్రం మీరు చక్కగా డైనమిక్గా ఈ ఏజీపీఎస్సీని చూజ్ చేసుకొని విదిన్ 4 ఇయర్స్లో చక్కగా సెటిల్ అయిపోయి మంచి జాబ్ని అంటే గవర్నమెంట్ జాబ్ కూడా పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి ఏజీపీఎస్సీలో మీకు. సో డెఫినెట్గా ఇది ఒక మంచి అవకాశం అండి. రీసెంట్గా నేను ఒక నోటిఫికేషన్ కూడా చూశాను. ఆల్మోస్ట్ 5,000+ వేకెన్సీస్ రిలీజ్ చేశారు ఏజీపీఎస్సీ సంబంధించి జాబ్స్ కూడా. సో చాలా మంచి అవకాశాలు ఉన్నటువంటి స్కోప్ ఉన్నటువంటి ఏరియా ఇది, ఫీల్డ్ ఇది. కాబట్టి దీన్ని తక్కువగా మీరు భావించకుండా ఇది ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీగా భావించండి. ఏజీబీఎస్సీలో మనకి చాలా మంచి రీసెర్చ్ జరుగుతూ ఉంది. సో రీసెర్చ్ సైడ్ వెళ్ళారు అంటే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుందంటే మీకు. ప్లస్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అన్నింటిలో కూడా నెంబర్ 1 జాబ్స్ ఉంటాయి మీకు. సో దయచేసి స్టూడెంట్స్ని, తల్లిదండ్రులు మీరు ఎంకరేజ్ చేయండి. పిల్లల్ని ఇలాంటి కోర్సెస్లో జాయిన్ చేసినట్లయితే వాళ్ళ ఫ్యూచరు చాలా బాగుంటుంది. అతి తక్కువ సమయంలో మంచి పొజిషన్స్కి రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వీటితో పాటుగా ప్రతి గవర్నమెంట్ జాబ్ కూడా అప్లై చేసుకునే అవకాశం ఏజీపీఎస్సీ క్వాలిఫికేషన్ హెల్ప్ అవుతుంది. అంతేకాదండి, ఎక్కువ మంది స్టూడెంట్స్ చాలా మంది కూడా ఏజీబీఎస్సీ చేసిన తర్వాత సివిల్స్కి, గ్రూప్స్కి వెళ్ళి సక్సెస్ అయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటి ఉద్దేశం స్టూడెంట్స్లో ఉంటే కానీ తప్పనిసరిగా మీరు ఎంకరేజ్ చేసి ఇలాంటి కోర్సెస్లో జాయిన్ చేయాలని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో మీకు నా వీడియోస్ కానీ యూస్ఫుల్గా ఉన్నాయి అనిపిస్తే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి మెన్లో ట్యూటోరియల్స్. అంతేకాదండి, ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి అలాగే మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ వాళ్ళకి హెల్ప్ అవుతాయి. అంతేకాదండి, మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తప్పకుండా మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.